హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మీ వల్లేనండి. ఎలా అనుకుంటున్నారా? వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికండి. నా హ్యాపీనెస్ మీ వల్లే. ఎందుకంటే ఎవరైనా సక్సెస్ సాధించారు అని ఎలా చెప్పుకుంటారు? వాళ్ళు వాళ్ళ టార్గెట్ని రీచ్ అయినప్పుడు. అలాగే నేను నా టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందండి. ఇదంతా మీ వల్లే. ఏంటి 100ఏనా అని అనుకుంటారేమో. 100 అయినా సరే 1000కి మొదటి మెట్టే కదండి. సక్సెస్కి ముందు విజయం ఏంటంటే మొదట అడుగు వేసినప్పుడేనండి. అప్పుడే మన విజయాన్ని కొంత మనం జేబులో వేసుకున్నట్టే. సో నేను కూడా అంతేనండి. 1000 సబ్స్క్రైబర్స్ అనుకున్నాను. ప్రస్తుతం 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాను. సో ఇది కూడా నా మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతానండి. నేను మొదట్లో ఛానల్ పెట్టడానికి చాలా భయపడ్డానండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి ఏం తెలీదు. వీడియోస్ చూడడం ఒకటే వచ్చు, చేయడం అస్సలు రాదు. సో అందుకే సపోర్ట్ చేస్తారా లేదా, అందరికీ వీడియోస్ నచ్చుతాయా లేదా అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నాను. 100 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాను. అలాగే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా భయపడకండి. ఏదో ఒకటి మీకు నచ్చింది చేస్తూ ముందైతే ఛానల్ స్టార్ట్ చేయండి. నేను ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అందరూ బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. 5 మినిట్స్ వరకు 10 మినిట్స్ వరకు అని చెప్పి ఏం పర్వాలేదులే అని మర్చిపోయి వెళ్తున్నారు. ఇది మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అండి. బయట ఎండలు మండిపోతున్నాయి. కొద్దిసేపు వాటర్ తాగకపోయినా బయట ఎండలో అస్సలు ఉండలేరండి. అందుకే ఎంత చిన్న పనైనా అది త్వరగా వెళ్ళి వచ్చేసే వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఎండలో పిల్లలని పెద్దవాళ్ళని అస్సలు తీసుకెళ్ళకండి. ముఖ్యంగా ఆ టైంలో అవాయిడ్ చేస్తే బయట పనులు చాలా మంచిది. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నాం కదా అని అనుకోకండి. ఇంట్లో కూడా చాలా వేడైతే వస్తుంది. మీరు ఏసీ పెట్టుకున్నా కూలర్ పెట్టుకున్నా ఆ వేడి అయితే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మీ పైన. సో అందుకే ఈ డ్రింక్స్ ఖచ్చితంగా తాగండి. ఏంటంటే లెమన్ జ్యూస్లో కొంచెం సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని తాగండి. అలాగే గోంద్ కటిరా 10 మినిట్స్ వాటర్లో సోప్ చేసుకుంటే అది జెల్లీ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ జెల్లీగా అయిపోయిన దాన్ని సబ్జా వాటర్లో కలుపుకొని తాగొచ్చు. అందులో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది రైస్ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తారు. బట్ ఈ సమ్మర్లో అది కొంచెం మానుకోండి. ఎందుకంటే రైస్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా అందులోనే ఇంకిపోతుంది ఆ రైస్లో. అది చాలా ప్రాబ్లము. దానికన్నా రైస్ నుంచి వచ్చే నీళ్ళు ఆ గంజిని వార్చుకొని ఆ గంజిని తాగితే చాలా మంచిది. ఆ గంజిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇంకా చాలా మంచిది. మన బాడీలో ఉన్న హీట్ని చాలా వరకు తగ్గించేస్తుంది. ఈ ఎండాకాలంలో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. అలాగే పిల్లలకు కూడా పట్టించవచ్చండి. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళినా సరే అంబ్రెలాస్ క్యారీ చేయండి. ఎండ నుంచి కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. అమ్మో ఎండలు మండిపోతున్నాయి అని చెప్పి పడక పడే వర్షంలో వెళ్ళి ఇంచక్క తడవకండి. ఎందుకంటే ఈ వర్షాలలో యాసిడ్స్ మిక్స్ అయి ఉంటాయి. హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా వర్షానికి దూరంగా ఉండడమే మంచిది. పిల్లలు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ఇంచక్క ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఎండల్లో బయటికి అస్సలు పంపించకండి, డీహైడ్రేట్ అయిపోతారు. సో వాళ్ళని మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకోబెట్టి ఈవినింగ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని ఆటలకి పంపించండి. వాళ్ళకి డీహైడ్రేషన్ ప్రాబ్లం అయితే తగ్గుతుంది. నేను చెప్పిన టిప్స్ పాటించండి, మీ హెల్త్ బెనిఫిట్స్ పొందండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా 100 సబ్స్క్రైబర్స్ త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.